గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఆకుకూరతో మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. అది ఏంటో చూడండి. మాకు ఫ్రెష్గా మార్నింగ్ మాకు ఫ్రెష్గా ఆకుకూర వస్తుందండి. చాలా ఫ్రెష్గా తీసుకొస్తారు ఈ ఆంటీ. చాలా బాగుంటుంది ఆకుకూర. ఈ ఆకుకూర పేరు చెంచల కూర అంటారండి. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కలకూర అని కూడా అంటారు. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఇదేమో మన ఇంట్లోనే ఉందండి చెట్టు, పిండి కూర అంటారు. ఈ పిండి కూర ఆకుతో ఈ చెంచల కూర ఆకుతో రెండు కలిపి మనం ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చేసుకుందామండి. మంచి కర్రీ చేసి చూపిస్తాను నేను. దాని కాంబినేషన్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి వేసి మంచి కర్రీ చేసుకుందాము. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా మంచిదండి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి పెద్దవాళ్ళకి ఇవ్వండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఎవరైనా తినొచ్చండి. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా చాలా మంచిదన్నమాట. అప్పుడప్పుడు ఇది వీక్లీ 2 times అయినా మీరు కర్రీలా చేసుకొనైనా తినొచ్చు. లేదంటే ఇవి ఒక 4 ఆకులు ఫ్రెష్గా కడిగేసి మిక్సీలో వేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టేసి దాన్ని వడకట్టేసి ఆ గ్లాస్ జ్యూసు మార్నింగ్ టు ఈవినింగ్ అండి, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే మన కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎంత పెద్దగా అయినా సరే అండి కరిగిపోతాయి. యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయండి. చాలా మంచిదన్నమాట ఈ ఆకుకూర. మాకు ఇంటి ముందే వచ్చింది. అందుకే నేను అప్పుడప్పుడు వీక్లీకి 1 time అయినా నేను వాడుతూ ఉంటాను. ఇది వెల్లుల్లి అండి. వెల్లుల్లి మనం స్పెషల్గా ఇందులో యాడ్ చేస్తున్నాము. సూపర్గా ఉంటుందండి ఈ వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల. వెల్లుల్లి కూడా చాలా మంచిది. మీకు తెలియనిది ఏముందండి, వెల్లుల్లితో చాలా చాలా ఆరోగ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ వెల్లుల్లి వేయడం వల్ల కూరకి చాలా చాలా కమ్మనైన టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అందుకే నేను టేస్ట్గా చేసి చూపిస్తున్నాను. కొంతమంది ఆకుకూర బాగోదని తినరు కదండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరే వదిలిపెట్టకుండా తింటారు. ఇదిగోండి, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. పచ్చిమిర్చి ఆకుకూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అందుకే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను. కారం అనేది తగ్గించి వేసుకుంటాను. ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు మనం శుభ్రంగా కట్ చేసేసామండి. పిండి కూర అలాగే చెంచల కూర రెండు కలిపి కట్ చేసి కడిగి శుభ్రంగా వడకట్టే బుట్టలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకునంతా మనం ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి వదిలేద్దాము. అది చక్కగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఒకసారి చూడండి, చక్కగా ఆకుకూర మగ్గుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అసలు అండి ఇది పెద్దవాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు. మెయిన్గా షుగరు, బీపీ ఇలా ఉన్న వాళ్ళు వీక్లీ 2 times అయినా ఆకుకూర తీసుకోవాలండి. ఆకుకూర తీసుకుంటే చాలా మంచిది. అలాగే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాగ ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిదండి. అలాగే మంచి ఆకుకూరతో నేను మంచి టేస్టీగా చూపిస్తున్నాను రెసిపీ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. మీకే మీ అనుభవాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఈలోగా నేను టమాటా కట్ చేసుకున్నానండి. టమాటాస్ వచ్చేసి ఒక పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే ఒక 3 వేసుకోండి. ఇప్పుడు నేను ఇలా మగ్గుతున్న టైంలో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి. ఒక తగినంత కారం వేసుకోండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. చూసారా ఆకుకూర ఎంత వేసాం మనం, అది మగ్గేసరికి కొంచెమే అవుతుందండి. అలానే ఆకుకూర తొందరగా మగ్గిపోతుందండి. ఇదిగోండి, నేను కారం చూసి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం తగ్గించే వేసాను. ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటాస్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఇది సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. ఒక 20 minutesలో మీకు అయిపోతుంది. కాకపోతే కొంచెం మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే బాధ తప్ప మిగతాదంతా మనకి ఈజీగా అయిపోతుంది కర్రీ మాత్రం. ఇదిగోండి,
టమాటా వేసేసాను. ఒక 10 మినిట్స్ ఆగి కలిపితే మనకు టమాటాస్ కూడా కొంచెం మెత్తపడుతున్నాయి, అంటే మగ్గుతుంది. ఈ మగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఈలోగా మీరేమన్నా చపాతీ చేయాలనుకుంటే చపాతీ చేసేసుకోండి, లేదంటే జొన్న రొట్టె అయినా చేసుకోండి. ఇలా జొన్న రొట్టె వేసుకొని కానీ గోధుమ రొట్టె వేసుకొని కానీ ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి, చాలా మంచిది కూడా. ఇదిగోండి టమాటా కూడా మనకి మగ్గిపోతుంది. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలాగైనా తినొచ్చు, మీ ఇష్టము. కాకపోతే నేను చెప్తున్నాను ఇలాగైతే బాగుంటుంది అనేసి. ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది, తొందరగా అయిపోతుందండి కర్రీ. సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.